పేజ్ 1 లో ప్రత్యేక ప్రతినిధి స్టోరీ. భారత్ కు జన నష్టం తప్పదు, చైనాకు భారీ ఆర్థిక నష్టం. సిల్క్ రోడ్ నిర్మాణానికి బ్రేక్, బెల్ట్ ప్రాజెక్టు నిర్వీర్యం, చైనా ఔషధ పరిశ్రమకు దెబ్బ, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కుదేలు. అందుకే యుద్ధానికి చైనా దూరం, ఉత్తుత్తి బెదిరింపులకే పరిమితం. ఉడత బెదిరింపులే తప్ప చైనా భారత్ పై ప్రత్యక్షంగా యుద్ధం చేసే సాహసం చేయదని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. యుద్ధమంటూ జరిగితే భారత్ కంటే చైనాకే తీవ్ర స్థాయిలో నష్టాలు తప్పవని కూడా గురువారం నాటి వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇదొక్కటే కాదు, ఆసియాకు చెందిన పలు మీడియా సంస్థలు కూడా ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాలపై పలు విధాలుగా అంచనాలేస్తున్నాయి. గురువారం భారత ఈశాన్య సరిహద్దుల్లో కేవలం 150 మీటర్ల దూరంలోనే భారత్ చైనా సేనలు మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం సిక్కిం సెక్టార్లోనే ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ దాడులంటూ మొదలైతే ఇవి అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు గల సరిహద్దుల వెంబడి విస్తరిస్తాయన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. సరిహద్దుల్లో సమరం సాగితే భారత్ కు జననష్టం తప్పదు. అయితే చైనాకు అంతకు మించిన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంటుంది. చమురు కోసం చైనా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చైనాకొచ్చే చమురు దిగుమతుల్లో 80% పైగా మలాకా జలసంధి మీదుగానే సరఫరా అవుతోంది. ఇది మలేషియా, ఇండోనేషియాల మధ్య ఉంది. భారత్ కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి అత్యంత సమీపంలోనే ఉన్నాయి. ఈ దీవుల్లో భారత నావికాదళం మాటేసింది. ఇటీవలే ఇక్కడ భారీ నౌకాదళ కేంద్రాన్ని కూడా భారత్ ప్రారంభించింది. ఇక్కడ యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పక్క నుంచే వెళ్లాలి. యుద్ధమంటూ మొదలైతే ఒక పతాది దళానికే పరిమితం కాదు, వాయు, నావికా దళాలు కూడా బరిలో దిగుతాయి. అయితే అదే జరిగితే మలాకా జలసంధి మీదుగా వెళ్లే చమురు వాణిజ్య నౌకలపై భారత యుద్ధ నౌకలు దాడులు నిర్వహిస్తాయి. ఈ చమురు రవాణాను అడ్డుకుంటాయి. చైనా, పాకిస్తాన్ వెంబడున్న సరిహద్దులపై కూడా భారత్ దృష్టి పెడుతుంది. ఈ ప్రాంతంలో భారత్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో పతాది దళాలని మోహరించింది. అన్నింటికీ మించి చైనా దీర్ఘకాలంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న సిల్క్ రోడ్ నిర్మాణం మధ్యలో నిలిచిపోతుంది. అలాగే బెల్ట్ ప్రాజెక్టు కూడా నిర్వీర్యమవుతుంది. ఈ రోడ్డు చైనాలోని బీజింగ్ నుంచి భారత్ పాక్ ల మధ్య గల సరిహద్దుల మీదుగా గోద్వార్ పోర్టు వరకు కొనసాగుతుంది. ఇప్పటికే నేపాల్లో పరోక్షంగా పెత్తనం చేస్తున్న చైనా భూటాన్ ను కూడా లొంగదీసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సమస్యాత్మకంగా మారిన డోక్లాం ప్రాంతం భారత్, చైనా, భూటాన్ల సరిహద్దుల్లో ఉంది. తమకు సాయం చేయాలంటూ భూటాన్ భారత్ పంచెన చేరడాన్ని చైనా సహించలేకపోతోంది. ఆ దేశాన్ని దారికి తెచ్చుకుంటే సరిహద్దుల వెంట సాగే సిల్క్ రోడ్ నిర్మాణం నిరాటంకంగా సాగుతుంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబాంతోట్, పాక్ లోని గోద్వార్ పోర్టుల్లోని తన సైనిక శిబిరాలని ఏర్పాటు చేసుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు దేశాలు ఇందుకు అనుమతులు జారీ చేశాయి. ఈ రెండు పోర్టులు భారత వాయుసేన వద్దనున్న క్షిపణుల పరిధిలోకి వస్తాయి. దీంతో ఇవి కూడా భారత్ కు లక్ష్యంగా మారతాయి. ఈ రేవులపై భారత్ దాడులు చేస్తే ఇవి చైనాతో ఒప్పందం కొనసాగించేందుకు ముందుకు రావు. దీంతో ఆగ్నేయాసియాలో విస్తరించాలన్న చైనా వ్యూహానికి గండిపడుతుందంటూ చైనాకు చెందిన సైనిక కార్యకలాపాల విశ్లేషకుడు అక్కడి ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా తన తాజా సంచికలో యుద్ధం వల్ల చైనాకే అధిక నష్టమంటూ పేర్కొంది. రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యత్యాసం ఏటా $46 బిలియన్ ఉంది. చైనా నుంచి భారత్ కు ఏటా సుమారు $50 బిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. అదే భారత్ నుంచి $4 బిలియన్ విలువైన వస్తువుల్ని మాత్రమే చైనా కొనుగోలు చేస్తోంది. అయితే భారత్ నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న వస్తువులు అక్కడి పరిశ్రమలకు అత్యంత కీలకమైనవి. ముఖ్యంగా ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలని చైనా భారత్ నుంచే సమీకరిస్తోంది. వీటి ఎగుమతి నిలిచిపోతే అక్కడ ఔషధ పరిశ్రమ నిస్తేజమవుతుంది. అలాగే భారత్ నుంచి ఇనుప ఖనిజం కూడా చైనాకు ఎగుమతి అవుతోంది. చైనా నుంచి భారత్ కు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, బొమ్మలు, రసాయనాలు, యంత్ర సామాగ్రి, పట్టు, ప్లాస్టిక్, టైర్లు వంటివి దిగుమతి అవుతున్నాయి. చైనా, భారత్ మధ్య యుద్ధమంటూ వస్తే చైనా మార్కెట్ కుదేలైపోతుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. ప్రపంచంలో చైనా ఎంత పెద్ద ఆర్థిక శక్తిగా మారినా భారత్ ను మాత్రం ఆ దేశం తాకే అవకాశాలు లేవని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం ప్రపంచంలోనే అతివేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశం భారత్. అంతకు మించి అతిపెద్ద సంఖ్యలో మధ్యతరగతి కుటుంబాలున్న దేశమిది. ఇక్కడి కొనుగోలు శక్తి అపారం. అంతేకాదు, అందుబాటులో ఉన్న నిధులతో ఎలక్ట్రానిక్స్ పరికరాలని కొనుగోలు చేయడంలో భారత్ అగ్రగామిగా ఉంది. వీటిపైనే ఆధారపడి చైనా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే చైనా తరచూ హెచ్చరికలు జారీ చేయడం తప్ప భారత్ సైనికులు దుందుడుకుగా చైనా భూభాగంలోకి చొచ్చుకెళ్లినా ఆ దేశం మాత్రం నిలకడ విధానాన్ని అనుసరిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.